రామనామామృతం గురువుగారు మీరందరూ మా కార్యక్రమాల్లో నేను చెప్పినట్టుగా రామనామ గానం, సంక్షేప రామాయణం, తరువాత విద్వత్తు ఉన్నటువంటి వారిని నాలుగు మాటలు మాట్లాడడానికి పిలుస్తాం. అందులో ఇవాళ మనతోటి శ్రీమతి బాలా త్రిపుర సుందరి గారు ఉన్నారు. ఆవిడ వృత్తిరీత్యా ఆంగ్ల ఉపన్యాసకురాలు. అది కాక తెలుగు సాహిత్యంలో మంచి అనుభవం ఉన్నవారు, పఠనాసక్తి చాలా ఎక్కువ, సంగీతంలో మేలు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ అక్కగారు అందరూ కూడా సంగీతంలో సంగీత వాద్య పరికరాలు నేర్చుకోవడం కానీ సంగీతం కానీ ఎంతో ఆర్ద్రతతో పాడతారు వాళ్ళు. అయితే ఆవిడ మాత్రం దుఃఖం బాగలేదని పాడడానికి కొంచెం సంకోచిస్తుంటే నేను 4 మాటలు చెప్పండి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ ఈరోజు పాడడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ 4 మంచి విషయాలు చెప్పమని ఆవిడ నేను ప్రార్థిస్తున్నాను. మంచి కార్యక్రమానికి ముందరుండాలి. స్వరార్ణవ సంస్థ వాళ్ళు అంటే సోమయాజులు గారు, సిస్టర్స్ వీళ్ళందరూ కూడాను ఒక సత్కార్యానికి ఎప్పుడు కూడుకొని ముందు ఉంటారు. చాలా చాలా ఏళ్ల బట్టి మేము ఫ్రెండ్స్ కాబట్టి నేను కూడాను నెల విద్వాంసులాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ఈరోజు సోమయాజులు గారు చెప్పిన ప్రకారము కీర్తన అన్న అంశం తీసుకున్నారు. రకరకాలైన కీర్తనలని ప్రజెంట్ చేస్తున్నారు యంగ్స్టర్స్. ఇంతకుముందు పాడిన అమ్మాయిలు కూడా చాలా బాగా పాడారు. తెలంగాణ రాకపోయినా దిస్ ఇస్ స్పిరిట్. అయితే ఏం చెప్పాలి, చాలా మంది ఇందాక అమ్మాయిని చెప్పినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళలో జ్ఞానం కలిగిన వాళ్ళు, వయస్సుతో విజ్డమ్ జ్ఞానం వస్తుంది. అది పుస్తకాలకి సంబంధించినది కాదు. సో జ్ఞానం బాగా ఉన్న వారిని అడ్రస్ చేసేటప్పుడు ఏం చెప్పాలి అని అనుకోవాలి. తీరా చూస్తే ఇలా చాలా చక్కగా పాడే యంగ్స్టర్స్ కూడా కనిపిస్తున్నారు. 2-3 టాపిక్స్ కొంచెం. 1 భుక్తి, 2 భక్తి, 3 ముక్తి. ఈ 3ంటిని కొంచెం కొంచెంగా చూస్తాం. ఫస్ట్ భుక్తి అండి. మొదట ఫుడ్. ఎవరికైనా కావాల్సింది ఫస్ట్ ఫుడ్. మనం బాగా జీవించాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే భుక్తి కావాలి. యంగ్స్టర్స్ బాగా తినాలి, తినకపోతే పాడలేరు. కాబట్టి నేను కూడా సీనియర్ సిటిజన్, మళ్ళాగా పెద్దవాళ్ళం కూడా బాగా తినాల్సిందే. తినకపోతే ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఇప్పటికే మనం మందులను ఆశ్రయించి బ్రతుకుతూ ఉన్నాము. మందుల సంఖ్య కొంచెము 6 పిల్స్ బదులు 4 పిల్స్ చేసుకోవచ్చు. ఎలాగా? భక్తి కూడా ఒక ఔషధం. మనకి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఈ పిల్స్ వాడండి, ఆ పిల్స్ వాడండి అని చెప్తారు. దాంతోపాటు లాస్ట్ లో మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు. మిగిలినవి ఏం వేసుకున్నా వేసుకోకపోయినా మల్టీవైటమిన్ మాత్రం మహా డెడికేటెడ్ గా వేసుకుంటాం. మనకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఆ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటే మనం చాలా ఎనర్జెటిక్ గా ఉంటాము అని అనుకుంటాము. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ మేము అనుకుంటాం మనం. సో ఇప్పుడు మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వంటిదే భక్తి. వెనకటికి అనేక కావ్యాల్లో, గ్రంథాల్లో ఏం చెప్పారంటే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తర్వాత చివరిగా విష్ణు సహస్రనామ పారాయణం లేకుంటే నామజపం ఇలాంటిది ప్రిస్క్రిప్షన్ లాగా రాసేవాళ్ళట.
అంటే ఔషధ సేవనం ఒక ప్రిస్క్రిప్షన్, తర్వాత భక్తి మార్గంలో ఏదైనా స్మరణం మననం చేయడం మరొక ప్రిస్క్రిప్షన్. ఆ ప్రిస్క్రిప్షన్ కూడా ఈ కాలానికి అవసరమే. మనం టైం ఎలా స్పెండ్ చేయాలి? ఇప్పుడు కొంచెం పెద్ద అయినాక చాలా 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 విరామ సమయం ఉంటుంది, విశ్రాంతి సమయం. ఎంతసేపు అని యూట్యూబ్ చూస్తాం? యూట్యూబ్లో అన్ని కూడాను అధిక శాతం వ్యర్థమైనవే. కాబట్టి మనం ఎలా టైం స్పెండ్ చేయాలంటే బెస్ట్ మెథడ్, బెస్ట్ ప్రొసీజర్ భక్తి మార్గం. ఈ కాలంలో యజ్ఞయాగాదుల కన్నా భక్తి మార్గమే ముఖ్యమైనది. భక్తి అదే భక్తి అవుతుంది. ఎటువంటి భక్తి కావాలి మనకి? అందులో కూడా 9 వెరైటీస్ ఉన్నాయి, చాలా మందికి తెలుసు. స్మరణం, కీర్తనం, రెండవది వచ్చేసిందండి. తర్వాత శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఇవన్నీ కూడాను 9 రకాలైన భక్తులు. వీటిలో మనకి ఏది సూటబుల్ అయితే అది తీసుకోవచ్చు మనం. ఉదాహరణకి ఎవరికి ఎక్కడ కూర్చున్నా ఈజీగా మనం ఫాలో అవ్వదగినది స్మరణం ఫస్ట్. ఏదైనా ఒక నామస్మరణ, మనకి నిద్ర పట్టదు, చాలా మందికి ఇన్సోమ్నియా అనే ప్రాబ్లం ఉంటూ ఉంటుంది, నాకు కూడా ఉంది. ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. మనం ఏం చేయవచ్చు? దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏముంటుందంటే బ్యాక్ కౌంటింగ్ ఇస్తారండి. 100 మొదలుపెట్టి 100 నుంచి 99, 98, 97 అలా కౌంట్ చేసుకుంటూ రండి. బై ద టైమ్ యూ రీచ్ 1 యూ విల్ ఫాల్ ఆఫ్ స్లీప్ అని ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో, సైకలాజికల్ థెరపీలో కూడా ఉంది. మనము ఆ కేవలం 199 రన్ చేసే బదులు నామం స్మరించేద్దాం. మనం ఏదైనా మనకి నచ్చిన నామం ఒకటి తీసుకొని, అది రామనామం కానీ ఇంకో నామం కానీ ఒక పేరు, భగవంతుని పేరు పెట్టుకొని దాన్ని మనం 100 టైమ్స్ బ్యాక్ కౌంటింగ్ లాగా చేసుకుంటూ ఉంటాము. ఆ 100 అయ్యే లోపల గ్యారంటీగా మనకి నిద్ర వస్తుంది. ఎందుకంటే మనకి శరీరానికి వచ్చే జబ్బులు ఏవి కూడాను అవాయిడ్ చేయలేనివి, విధివశాత్తు అన్ని వస్తూ ఉంటాయి. ఏదైనా ఫేస్ చేయవలసింది. ప్రతి జీవితంలో ఏదో ఒక ఆటపోట్లు ఉంటూ ఉంటాయి. మనము చేయగలిగింది ఏంటంటే దాన్ని ఫేస్ చేసేదానికి మనకి ఎటువంటి కెపాసిటీ కావాలనే దానికి భక్తి మార్గం దానికి మనకి ఇస్తూ ఉంటుంది. స్మరణం చేయొచ్చు. నెక్స్ట్ కీర్తనలు గాను అన్నిటికన్నా గొప్పది అని చెప్పినారు. మనకి పురాణాల్లో, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే నాహం వసామి వైకుంఠే నయోగి హృదయేష మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. నేను పోయి యోగుల హృదయాల్లో ఉండను, వైకుంఠంలో ఉండను. నా భక్తులు ఎక్కడెక్కడైతే పాడుతూ ఉంటారో వారి హృదయాల్లోనే నివసిస్తాను అని సాక్షాత్తు మహావిష్ణువే చెప్పారట. కాబట్టి కీర్తన అన్నిటికన్నా ప్రధానమైనది. మనం హాయిగా మనకి శృతిబద్ధంగా, స్వరబద్ధంగా పాడుకుంటే చాలు, దానికి ప్రమాణం ఏమీ లేదు. సో కీర్తన అన్నిటికన్నా ముఖ్యమైనది. దీన్ని మనము ఇప్పుడు త్యాగరాజ కీర్తనలు అనుకోవచ్చు, దివ్యనామ సంకీర్తనలు, రామదాస కీర్తనలు, పురంధరదాస కీర్తనలు, దాసపద అన్నారు, వాటిని అభంగ్ అన్నారు మరాఠీ భాషలో. ఇలాగ రకరకాల పేర్లు పెట్టిన పంజాబీ వాళ్ళు కీర్తన్ అంటారు. ఏ భాషలో ఎలా పాడినా కానీ దాని మెయిన్ లక్ష్యం, చీఫ్ మోటివ్ ఏంటంటే దానికి భగవన్ నామస్మరణ, గుణగణాలని కీర్తించడమే కీర్తన. సో కీర్తన అనేది చాలా ముఖ్యమైనది. కృతి వేరే అండి. మనకి చాలా నిష్ణాతులైన టీచర్స్ ఉన్నారు ఇక్కడ, అందువల్ల జాగ్రత్తగా మాట్లాడాలి నేను. కృతి అనేది ఎక్కువ విస్తారమైనది, దానికి చాలా అంగాలు ఉంటాయి. కీర్తన అనేది అన్నిటికన్నా సులభమైనది, వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా హ్యాపీగా పాడుకోదగినది. అయితే ఇప్పుడు కీర్తన తర్వాత వచ్చేది మనకి సఖ్యము, దాస్యము. అర్జునుడు సఖ్యం అన్న ప్రొసీజర్ తీసుకున్నట్టు దాస్యం మీన్ ఎగ్జాంపుల్ మనకి 30 minutes పూరించే ఎగ్జాంపుల్ ఉపమానం ఆంజనేయుడు. ఆయన నుంచి ఎవరు లేరు. ఇంకా పాదసేవనం, సౌమిత్రి ఆయన వెంట అడవులకి వెళ్ళి పాదసేవనం చేస్తూ వచ్చాడంట. అందుకని త్యాగరాజ స్వామి ఒక కృతిలో ఉంటారు, తన వెంట తన చూసి. అందులో కూడా సౌమిత్రి అటువంటి
రాముడికి ఎవరెవరైతే దాస్యము, సఖ్యము, పారసేవము, తన వెంట సనచూచి తన వెంట సనచూచి ఉపోగ కౌశికుడు తపమేమి చేసేరో తెలియ కౌశికుడు తపమేమి చేసేరో తెలియ శ్రీరామ జయ రామ శృంగార రామయని శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతించరాదే మనస చింతించరాదే మనస చాలా మంచి కీర్తనలు ఉంటాయి ఒక్కొక్కటి. ఇంకా పరిపాలన ఎవరో పాడుతున్నట్టున్నారు, పిల్లలు ఎవరో పేరు చూశాను నేను. అందులో అయితే నవవిధ భక్తులకి 9 రకాలైన ఎగ్జాంపుల్స్ ఇస్తాడని. మనసులోనే ఇప్పుడండి మనం గట్టిగా పాడలేకపోవచ్చు, మానసిక పూజ చేసుకోవచ్చు ఉన్న దగ్గరే. మనకి యజ్ఞయాగాదుల కన్నా, క్రతువుల కన్నా, రిచువల్ కన్నా బీయింగ్ స్పిరిచువలిస్టిక్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బీయింగ్ రిచువలిస్టిక్. ఒక వయసు వచ్చినాక అది అర్థం చేసుకోవాలి, ఏ వయసులో అయినా కూడా. ఆ పరిపాలన అన్న దానిలో ఒక్కొక్కటి నిన్ను అసలు నీకు ఇది సమర్పించడమే ఆసనము, నీకు ఇది చూపించడమే ముగ్గుల దీపం అన్ని పాటలోనే చక్కని రీతిగా వాళ్ళ లాస్ట్కి ఏమంటాడు, నిన్ను చూచుటి ఘనదీపారాధనము రఘునాథ, నిన్ను చూచుటి ఘనదీపారాధనము రఘునాథ, పరిపాలయ 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 రఘునాథ, పూజా విధి నైజ త్యాగరాజ కృతము రఘునాథ, పరిపాలయ 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 రఘునాథ. ఘనదీపారాధన అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలని తెలిసిన వాళ్ళు ఏమనుకోవద్దు. పెద్ద దీపం కాదండి, ఘన దీపం అంటే కర్పూరం. ఘనసారం అంటే కర్పూరం. మొదటే ఆయన దీపారాధన పీఠము, జామీకర పీఠము, అవి ఇవి అన్ని చెప్పేసి లాస్ట్కి నేను చూచుటే ఘన దీపారాధనమో అంటే కర్పూర హారతి ఇచ్చిన దానికి సమానం అన్నమాట. అలా ప్రతిదీ ఆయన ఒక్కొక్క దానికి, ఇంకా వందనము రఘునందన అనేది మనకి బాగా తెలిసిన సహాన రాగ కీర్తన ఉంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ మనకి చెప్పనే అక్కర్లేదు, త్యాగరాజకు వదిలే చాలు. అలాగనే ఇతర భక్తులు కూడా. ఇంకా దాస్యం గురించి చెప్పాలంటే మనకి ముకుందమాలలో కులశేఖరాలు గారు చెప్తారు, భృత్యస్తద్భృత్యస్య భృత్యస్య భృత్య 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 పరిచారికస్య భృత్య మాం స్మర లోకనాథ అంటాడు. అంటే ఆఖరికి నీ దాసులు, నీ భక్తులు ఎవరన్నా ఉంటారంటే వాళ్ళ భక్తులకి, వాళ్ళకి దాసులకి, వాళ్ళ దాసుల అంటే 7th ప్లేస్ లో మాం స్మర, నన్ను పెట్టుకో, ఆఖరికి లాస్ట్ పొజిషన్ లో నన్ను పెట్టుకో అని అడుగుతాడు. ఇలాంటి భావన మనకి ఎక్కడ కలుగుతుంది? త్యాగరాజ స్వామి రాసిన బంటురికి కొలువియ్యవయ్యా, నన్ను బంటులాగా పెట్టుకో. కానీ ఆ పొజిషన్ ఆల్రెడీ, ఆ పోస్ట్ వేరే వాళ్ళు ఫిల్ చేస్తున్నారు. ఎవరు ఫిల్ చేశారు? హనుమంతుల వారు. పోస్ట్ లేదు అక్కడ, పోస్ట్ ఖాళీ అని ఏం పెట్టలేదు, కానీ ఆయనకు ఆ పోస్ట్ కావాలి. అయితే మళ్ళీ
ఎప్పుడైనా ఒక్కసారైనా హనుమంతుడు కాస్త గ్యాప్ తీసుకుంటే ఆ పోస్ట్లో నన్ను పెట్టుకో ప్లీజ్. కాబట్టి ఆ పాట మెల్లిగా చల్లగా పాడాలి, గబా గబా దూకుడుతో. తుండవింటి వాణి మొదలైన మదాదుల, తుండవింటి వాణి మదాని ఆపకండి దయచేసి ప్లీజ్. తుండవింటి వాడంటే మన్మధుడు, అంటే కామము, క్రోధము, ఇటువంటి అరిషడ్ గుణాలన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ ఛేదించగల భక్తి నా దగ్గర ఉంది. ఒక ఖడ్గం ఉంది, ఆ ఖడ్గం పేరే భక్తి. అది పట్టుకొని ఉన్నాను కాబట్టి నాకు ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. త్యాగరాజస్వామి నా ఉద్దేశంలో ఎక్కడో ఏ రాజస్థానంలో ఉన్నాడో ఆ స్థానంలోనే చూసి ఉంటారు. అక్కడ ఈ బిళ్ళ బంట్రోతు లాంటి ఈ డబాలు అన్ని వేసుకున్న బిళ్ళ బంట్రోతు లాంటి ఒక ఆయన కనిపించి ఉంటారు. ఆయన ఒక డ్రెస్సింగ్ ఉంటుంది బంట్రోతికి, ఒక ప్రాపర్ అటైర్ ఉంటుంది అనమాట. ఆ అటైర్ నాకుంటే చెప్తున్నాడు ఏంటవి, రోమాంచమని గనగజుగము, ఒక స్ట్రాంగ్ ఆమర్, కంచుకు అంటే ఆమర్. ఈ కాపలా కాసే వాళ్ళ సెక్యూరిటీ పీపుల్ ఒక స్ట్రాంగ్ గా ఉండే గట్టిగా ఉండే కోట్ లాంటిది వేసుకుంటారు, అంతేగాని పల్సగా ఫ్లిమ్జీ క్లోత్స్ వేసుకుని రారు. అవన్నీ ఏంటంటే ఆ అటైర్ సెక్యూరిటీకి సూటబుల్. రోమాంచమని గనగజుగము రామభక్తియను ముఖబిళ్ళయు. ఒక ఐడి కార్డు కూడా వేసుకున్నాడు. ఆ ఐడి కార్డు రామభక్తి. సో నాకు నంది రామభక్తి ఐడి కార్డు నాకు ఎవరికైనా నెక్స్ట్ ఆంజనేయుడి తర్వాత నాకే ఉంది కాబట్టి నేను టెన్షన్ లేదు, నాకు దానికి అర్హత ఉంది, నన్ను కూడా ఆ పోస్ట్ లో పెట్టుకోమని అడుగుతాడు. ఇంకా రామనామం అనే వర ఖడ్గము, ఇవి రాజీలున్నాయ్యా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఆ బంటు రీతి పొజిషన్ కి నేను ఎలిజిబుల్, నన్ను బంటులాగా పెట్టుకోమన్నాడు. దాస్యం అనేది చాలా గొప్ప విషయం. ఎవరికి దాస్యం చేయాలి? భగవంతునికి, భగవద్భక్తులకి, భాగవతులకి, యోగులకి, సద్గురులకి దాస్యం చేయాలి, పాద నమస్కారం చేయాలి, పాదనములు సేవలు చేయాలి. వీటి ద్వారా మనము తరించిన భావన మనకి కలుగుతుంది అన్నమాట. ఇదే భావాన్ని మనకి వెంకటేశ్వర సుప్రపాతంలో కూడా ఉంది కదండి, మనం చదువుతాము. వద్దాసదాస పరమచరమావధి దాసదాస శ్రీ వెంకటాచలపదే తమ సుప్రభాత. అంటే దాసులకు దాసులకు దాసు లాస్ట్ పొజిషన్ లో వచ్చినా పర్వాలేదు, అలాగైనా సరే నేను నీ దాసుల లిస్టులో లీస్ట్ పొజిషన్ లో ఉన్నా కూడాను నాకు సరిపోతుంది, నన్ను ఎప్పుడైనా నువ్వు దయచూడు. సో దాస్య భక్తి అనేది టోటల్ శరణాగతి. శరణాగతికి సంబంధించిన భక్తికి మనకి అనేక ఉదాహరణలు కీర్తనలు ఉన్నాయి. సో ఇటువంటి కీర్తనల ద్వారా రాముడు కానీ కృష్ణుడు కానీ మనకి ఎవరి ఇష్టదైవమతే వారిని భజిస్తూ మన టైంని స్పెండ్ చేయడం, శ్రవణం, మంచి మాట వినడం, మంచి పాట వినడం, సంగీతాన్ని వినడం, దేనికన్నా మించిన ఒక అద్భుతమైన పని ఇంకోటి ఉండదు అనేసి పెద్దలు చెప్పారు. ఆ భావాన్నే మనకి కీర్తనల ద్వారా మహానుభావులందరూ తెలియచేశారు. వారి మార్గాన్ని అనుసరిస్తూ ఈ మాత్రం చిన్న స్మరణ కీర్తనని మనం చేసుకోగలిగితే మనకి ధన్యం. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ, శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ, శరణు రాక్షస గర్భ సంహర శరణు వెంకటనాయక, శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మరకిన్నర సిద్ధులు, అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మరకిన్నర సిద్ధులు, ఘనతతో రంభాది కాంతలు కాచినారే సరిగయా, శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగవ
వచ్చిరి ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగ వచ్చిరి విన్నపము వినపయ్య తిరుపతి వెంకటాచల నాయక విన్నపము వినపయ్య తిరుపతి వెంకటాచల నాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు శ్రీ సతి వల్లభ శరణు శ్రీ సతి వల్లభ. ఒక విమానం ఉందనుకోండి, ఆ విమానం ఎన్ని సార్టీస్ అంటే ఎన్ని సార్లు గాల్లో ఎగురుతుందో అంత దాని విలువ. అది నేల మీద ఉంటే ఉపయోగం లేదు, దాని నుంచి ఇన్కమ్ రాదు. అలాగే ఒక పుస్తకం ఉంది, షెల్ఫ్ లో ఉంది, ఏం ఉపయోగం లేదు. మీరు చదివిన తర్వాత మరొకరికి ఇవ్వాలి, వారు మళ్ళీ ఇంకొకరికి ఇవ్వాలి. అంటే ఎన్నిసార్లు ఆ పుస్తకం చదవగలిగితే ఆ పుస్తకం యొక్క గొప్పతనం ఉంటుంది. అలాగే ఈ పాడేవాళ్ళందరూ కూడా ఎన్ని వేదిక అంటే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేస్తే అంత వాళ్ళకి అనుభవం వస్తుంది. కొందరైతే వేదిక మీదే అభ్యాసం చేసేస్తారు. మీకు తెలిసేది మనకు తెలియదు, కానీ వాడు చేసేది అభ్యాసం స్టేజ్ మీద. వాళ్ళు మనోధర్మ సంగీతం పాడుతుంటారు. అప్పటికప్పుడు ఆ తోస్తుంది, వాళ్ళకు ఒక సంగతి తోస్తుంది, ఇంకొకలాగా అందం అనిపిస్తుంది. అది మనోధర్మం. అది రావాలి, ఇంకో విషయాలు తెలియాలి అంటే చదవాలి. అంటే ఒకే వాక్యాన్ని ఒకసారి చదివితే ఒక అర్థం ఏర్పడుతుంది, ఇంకోసారి చదివితే ఇంకోసారి ఏర్పడుతుంది. ఇంత గొప్ప విషయాలు పుస్తకాలు చదివితేనే వస్తుంది. పుస్తకాలు చదివిన వాళ్ళ మాటలు వింటే వస్తుంది. ఇప్పుడు బాలా త్రిపుర సుందరి గారు మాట్లాడుతుంటే ఇప్పుడు చాలా ఏళ్ళ క్రితం 1987లో నేను విన్న ఒక శ్లోకం నాకు వస్తుంది. రూప వివర్జితస్య భవతో ధ్యానేన యత్కల్పితం స్తుత్యా నిర్వచనీయతాఖిల గురు దూరీకృతాయన్మయ వ్యాపిత్వం చ నిరాకృతం భగవతో యత్తీర్థయాత్రాదిన క్షంతవ్యం జగదీశ తద్వికరః దోషత్రం రూపం. ఎంతో గొప్ప విషయం. సంస్కృతంలో ఎంత చక్కగా చెప్పారు. మనందరికీ తెలుసు, మనం చేస్తున్నట్టు వీళ్ళందరినీ గొప్పవాళ్ళు చేయాలని తాపత్రయం నాదే కాదు. నేను చేయలేదు. అలాగే ఒక భక్తుడు పాడుతున్న ఒక పద్యం శ్లోకం, రూపం రూపోపర్జతస్య భగవతో ధ్యానేన యత్కల్పితం. భగవంతుడు ఆయన రూపం లేదని నాకు తెలుసు అయ్యా, భగవన్ నీకు రూపం లేదని నాకు తెలుసు, కానీ ధ్యానం చేసేటప్పుడు రాముడును, కృష్ణుడును, శంకరుడును, అమ్మవారును, కామాఖ్యను, మీనాక్షను ఏదో ఒక రూపంతో నేను ధ్యానం చేస్తున్నాను. అలాగే స్తుత్యా నిర్వచనీయత అఖిల గురు దూరీకృతాయన్మయ. అయ్యా నువ్వు ఇలాంటి వాడి గురించి చెప్తారా? అసలు రూపమే లేని వాడి గురించి ఎవరు చెప్పగలరు? ఏమని చెప్పగలరు? అలాంటి వాడిని దయామయుడివి, నువ్వు వాణ్ణి చంపావు, ప్రహ్లాదుని రక్షించావు, గజేంద్రుడు రక్షించావు. ఇలాగా స్తుతి ద్వారా నేను నిన్ను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను. వ్యాపిత్వం చ నిరాకృతం భగవతో యత్తీర్థయాత్రాదిన. నువ్వు ఆమ్ని ప్రెసెంట్ అని ఇంగ్లీష్ లో అంటారు, అన్ని చోట్ల ఉన్నావు. విష్ణు అంటే సర్వవ్యాపకుడిని కదా అర్థం. అన్ని చోట్ల ఉన్నావు, కానీ నేను కాశీ, రామేశ్వరం, అయోధ్య, ఏదో అక్కడిక్కడికి ఉజ్జయిని ఎక్కడిక్కడికి తిరుగుతున్నాను. అయ్యా నేను చేస్తున్నాను తప్పులేదు, నన్ను క్షమించు, నన్ను రక్షించు అని ప్రార్థన చేసుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే పాటలు పాడుతున్న వాళ్ళకి సాహిత్యం వెనకాల ఉన్నటువంటి మర్మాలు తెలియాలి, భావాలు తెలియాలి. ఏ భావావేశంతో త్యాగయ్య గారిని, అన్నమయ్య గారిని వేల రాత్రులు అంటే మనం మాట్లాడుకున్నట్టుగా
వాళ్ళు పాడుతున్నారు. భగవంతుడు ఇచ్చినటువంటి వరం వాళ్ళకి. కాబట్టి మీరు, నేను ఇందాక చెప్పాను, ప్రతి విద్యార్థి రేపటి గురువు అవ్వాలి.